అందరికీ నమస్కారం. ఈ రోజు పంచాంగం శ్రీ విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం సోమవారం 12వ తారీఖు మే 2025 తిథి పూర్ణిమ రాత్రి 9:01 వరకు. తదుపరి పాడ్యమి నక్షత్రం విశాఖ పూర్తిగా ఉంది. యోగం వరియాన్ రాత్రి 3:21 వరకు. తదుపరి పరిగ కరణం భద్ర ఉదయం 7:22 వరకు. తదుపరి బాలవ. శుభ సమయములు సామాన్యంగా ఉన్నాయి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుండి 1:12 వరకు. మధ్యాహ్నం 2:46 నుండి 3:36 వరకు. నేటి విశిష్టతలు వైశాఖ పూర్ణిమ. దీనిని మహావైశాఖి బుద్ధ పూర్ణిమ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా ఖచ్చితంగా విజయం సాధిస్తారని చాలా మంది నమ్ముతారు. తిరుమల తిరుపతిలోని ఏడుకొండల స్వామి అయిన వెంకటేశ్వరుని వైభవాన్ని చాటి చెప్పే 32,000 కంటే ఎక్కువ భక్తి గీతాలను రచించిన పద కవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య జయంతి నేడు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగర మదన సమయంలో తాబేలుగా కూర్మ అవతారం ఎత్తిన రోజును కూర్మ జయంతిగా జరుపుకుంటారు. మంచి మాట. ఎంత ఒంటరిగా ఉంటే అంత వెలుగుతావు. ప్రపంచానికి వెలుగును పంచే సూర్యుడు కూడా ఒక్కడే కదా. ఈ రోజు ప్రశ్న, భరతుని తల్లి పేరేమిటి? సమాధానం కామెంట్స్ లో తెలపండి. నిన్నటి ప్రశ్నకు సమాధానం, లక్ష్మణుడి భార్య పేరేమిటి? సమాధానం ఊర్మిళ. నేటి రాశి ఫలాలు. ముందుగా మేషం, ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. వృషభం, దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. మిథునం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కర్కాటకం, ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సింహం, ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. కన్య, చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. తుల, కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవటం మంచిది. వృశ్చికం, శత్రు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ధనుస్సు, సన్నిహితులతో తగాదాలుంటాయి. మకరం, రుణ ప్రయత్నాలు నిరాశను కలిగిస్తాయి. కుంభం, సోదరవర్గం వారితో సఖ్యత కలుగుతుంది. మీనం, గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో వేదాశీర్వచనం అందించబడును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే తర్వాతి వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.